దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరొక దినం ప్రభుతో గడిపి ఆయన సన్నిధిలో సంతోషంతో ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగాన్ని, బలియాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభులో ముందుకు సాగుదాము. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క మాటలు విందాం. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, కృపల తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ దినం నీ సన్నిధిలో నానా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, పాదాల దగ్గరికి చేరిన మా అందరినీ నీ యొక్క ఆత్మచేత నింపమని, ఆ కొరకు దేవా మీరు బలిగా అర్పించబడి యొక్క పవిత్రమైన రక్తము చేత మమ్మల్ని కడిగి శుద్ధులుగా చేసి విడలుగా ప్రభా నీ యొక్క సన్నిధిలో నిలబెట్టినందుకు నీకు వందనాలు. ఈ దినం ప్రభా ఇదిగో నీ యొక్క నామంలో చేరిన మా అందరినీ కూడా నీ కృపచేత నింపమని, నడిపించి బలపరచమని, నీకు మహిమార్థంగా ప్రభా నీ యొక్క కృపా కాపుదల మెండుగా ప్రతి వారికి మీరు అనుగ్రహించి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ మాటల కొరకు ఆశ కలిగిన ప్రతి హృదయాన్ని తృప్తిపరిచి సిలువలో మీరు కార్చినటువంటి నీ పవిత్రమైన రక్తము చేత ప్రభా కావలసినటువంటి ఆత్మశుద్ధిని దయచేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మరొకసారి ప్రభు యొక్క మాటలు మన యొక్క హృదయాల్లో చేర్చుకోవడానికి దేవుడు మనకు చక్కటి అవకాశం కలిగించారు. కనుక ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో ప్రభు వారి యొక్క శిలువ ధ్యానాల్లో మరొక సంఘటన మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యేసు క్రీస్తు వారు బలి పశువుగా ఆయన మన కొరకు ఆయన అప్పగించబడ్డాడు. ఈ యొక్క బలి పశువుగా అప్పగించబడినటువంటి ఆయన ఏ విధముగా ఆయన చేయబడ్డాడన్న ఆ విషయాలు మనం జాగ్రత్తగా చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాల్లో మనకి రాయబడుతున్న ప్రకారముగా ప్రభువు మన కొరకు ఆ శిలువలో బలి పశువుగా దేవునికి బలి అనుగ్రహించబడ్డాడు. అయితే ఒక మాట మనం చూస్తే బలి పశువును ఎన్నుకోవటంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏ పశువును పడితే దానిని దేవునికి ఇవ్వటానికి వీలు లేదు. ఆ బలి పశువు అనేది ఎలాంటి పశువును తీసుకోవాలి, ఆ పశువుకు ఏమి చేయాలి, ఆ బలి యొక్క అర్పణ చేసేటువంటి దాని విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే విషయాలు కూడా దేవుని లేఖనాల్లో జాగ్రత్తగా పొందుపరిచాడు. కనుక వాటిని మనం గమనించినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో అవి ఖచ్చితంగా ఉన్నట్లుగా నెరవేరినట్లుగా మనం చూడబోతా ఉన్నాము. అయితే ఇక్కడ ఆ బలి పశువుని ఎన్నుకోవటంలో అది ఎలాంటిదిగా ఉండాలయా అంటే ఆరోగ్యముతో ఉన్నటువంటి పశువై ఉండాలని మొట్టమొదటి చెప్పబడింది. దేవుడు లేవీకాండంలో మనం గతంలో చూసాము, మొదటి నుంచి 7 అధ్యాయాల వరకు కూడా బలుల గురించి, అర్పణల గురించి మనకు రాశారు. ఈ బలులు, అర్పణలు అనేవి దేవునికి అర్పించబడ్డట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. పూర్వకాలాల్లో మరి అనేకమైనటువంటి మతాల్లో కూడా ఈ బలులు అర్పించడం అనేది ఒక ఆచారకంగా ఉండేది. అదే ప్రకారముగా యూదులకు, ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క సన్నిధిలో వారు కూడా బలులు అర్పించారు. ఎందుకు అర్పించారంటే పాపము యొక్క పరిహారాన్ని పొందటానికి, పాపం అనేది విడుదల చేయబడటానికి దేవుని యొక్క సన్నిధిలో వారు బలులు అర్పించారు. కనుక ఆ బలిని అర్పించినప్పుడు ఎలాంటి ఆ బలియాగముగా చేయబడేది ఎలా ఉండాలన్న విషయాన్ని దేవుడు దాని యొక్క లేఖనాల్లో సెలవిచ్చాడు. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు బయట చాలాసార్లు బలులు ఇస్తున్నటువంటి ఆచారాల్లో కూడా అదే కనపడుతూ ఉంటుంది మనకి. ఒక పశువుని బలిగా ఇవ్వాలనుకున్నప్పుడు ఆ యొక్క పశువు ఏదిగా ఎంచుకోవాలి అంటే బైబిల్ గ్రంథంలో అయితే దేవుడు మేకలను కానీ, గొర్రెలు కానీ, ఎడ్లను కానీ దేవుడు ఇవ్వాలని చెప్పాడు. అదే ప్రకారముగా ఇతరమైనటువంటి ఆ యొక్క మతాల్లో కూడా అనేకమైన వాటిని వారు దేవునికి లేకపోతే వారి యొక్క దేవతలకు వారు బలిచ్చినట్టుగా మనం చూస్తుంటాం. వారు ఎడ్లను ఇచ్చారు, గేదెలను ఇచ్చారు, మరి ఆ యొక్క గుర్రాలను ఇచ్చారు, మరి మేకలను ఇచ్చారు, పొట్టేళ్ళని ఇచ్చారు, రకరకాల పక్షులను కూడా వారు వారి యొక్క దేవతలకి బలులు ఇచ్చినట్టుగా మనం దేశంలో మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు
పాత నిబంధన ప్రకారముగా యేసుక్రీస్తు వారు బలిగా అర్పించబడ్డాడు. ఆయన పాత నిబంధన ప్రకారముగా బలిగా ఆయన అర్పించబడినప్పుడు ఆయన సర్వలోక పాపముల యొక్క పరిహారం కొరకు ఆయన ఇచ్చినటువంటి ఆ బలి అనేది అది దేవుడు అంగీకరించినది. ఎలాంటి బలిని దేవుడు అంగీకరిస్తారని మనం గమనిస్తే ఇక్కడ చాలా లక్షణాలు ఆ యొక్క బలిగా తీసుకోబోయేటువంటి ఆ గొర్రెలో, ఆ మేకలో, పశువులో ఉండాలి. దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే మోషేకి దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత వారు ఒక బలిపీఠాన్ని లేకపోతే ఆ యొక్క ప్రత్యక్షపు గుడారాన్ని కట్టినప్పుడు, దేవాలయాన్ని ఏర్పాటు చేసినప్పుడు తర్వాత దినాల్లో వారు దేవునికి ఒక ఎర్రని పెయ్యను బలిచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ ఎర్రని పెయ్య అనేది వారు దేవునికి బలిగా అర్పించారు. ఆ యొక్క పశువును మనం గమనిస్తే దానికి అనేకమైన లక్షణాలను వారు చూశారు. ఎలాగ చూశారంటే ఆ యొక్క పశువు సాధారణంగా పెయ్య అనేది ఎలా ఉండాలయ్యా అంటే అది ఒక మంచి ఆరోగ్యముతో ఉన్నటువంటిదిగా ఉండాలి. ఆరోగ్యముగా ఉన్న పశువై ఉండాలి. రెండవది ఏ విలక్షణాలు లేనటువంటి పశువుగా ఉండాలి. అది ఏ విలక్షణాలు అందులో ఉండకూడదు. ఎందుకంటే విలక్షణాలతో ఏది కూడా దేవునికి అర్పించకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు మనం గమనిస్తూ ఉన్నాము, మీరు మొక్కుకున్నటువంటిది ఏదైనా సరే దేవునికి మీరు మంచిగా అర్పించమని చెప్పబడతా వచ్చింది. అంతేగాని మానవులకి అవసరం లేని వాటిని దేవునికి అర్పించకూడదు. మానవులు స్వీకరించలేనటువంటి వాటిని దేవుడు స్వీకరిస్తాడు అనుకోకూడదు. అందుకే దేవుడు లేఖనాలు ఏం చెప్తున్నాడంటే అర్పించబోయేటువంటి ఆ యొక్క పశువు ఏడాది పశువు అయి ఉండాలి అని చెప్తున్నాడు. ఎందుకు అని ఏడాది పశువుగా ఉండాలంటే పశువులలో మనం గమనిస్తూ ఉంటే అవి ఒక 10 సంవత్సరాల వరకు బ్రతికే పశువులు ఉన్నాయి, ఇంకా ఎక్కువ బ్రతికే పశువులు కూడా ఉన్నాయి. కానీ ఒక ఏడాది సంవత్సరం దాటిన కాడి నుంచి ఏమవుతుందంటే ఆ పశువు అనేది యుక్త వయస్సులోకి వస్తుంది. కొన్ని మనం గమనిస్తే 2-3 సంవత్సరాలకి వాటిని కుర్ర అంటారు, అదే ఉన్న అంటూ ఉంటారు. ఏనుగులు ఉన్నాయని అంటూ ఉంటారు కదా. పశువులు అయితేనే కుర్రలు అంటూ ఉంటారు. ఎందుకు ఆ మాటను వాడతారంటే అది యుక్త వయస్సుకు వచ్చేటువంటి పశువు అన్నమాట. 1 సంవత్సరం దాటినటువంటి పశువు అది యుక్త వయస్సుకు వచ్చింది. అది అప్పటి నుంచి అనేకమైనటువంటి కార్యాలు చేయటానికి ఉపయోగపడేటువంటి ఆ పశువుగా ఉంటుంది. కనుక అది యుక్త వయస్సులో ఉన్నటువంటి పశువు ఉండాలి. రెండవది మనం చూస్తున్నప్పుడు ఆ పశువుకి శరీర అంగవైకల్యం అనేది ఉండకూడదు. ఆ పశువు ఎలా ఉండాలి అంటే శుద్ధముగా ఉండాలి. ఆ పశువు శుద్ధముగా ఉండాలి. అందుకనే పశువులను మనం తెచ్చుకునేటప్పుడు మనుషుల కంటే ఎక్కువగా పశువులను జాగ్రత్తగా పరిశీలన చేస్తారు. యేసుప్రభు వారు కూడా ఒక ఉపమానం చెప్పాడు. అయా పెళ్లి విందు సిద్ధమైంది రమ్మని చెప్తే వాడు అంటున్నాడు కదా, నేను జత పశువులు కొనుక్కున్నాను, వాటిని నేను వెళ్ళి పరీక్ష చేసుకోవాలని చెప్పాడు. పశువుల్ని కొనుక్కునేటప్పుడే పరీక్ష చేసుకోవాలి. ఆ పరీక్ష ఎలా చేస్తారయ్యా అంటే వాటి తలను చూస్తారు, ఆ పశువును ముందుగా చూస్తారు. ఆ పశువు అంతా కూడా శుద్ధముగా ఉండాలి. ఆ పశువు తల సరిగా ఉండాలి. వాటి చెవులు చిరిగిపోయినటువంటి చెవులుగా ఉండకూడదు. వాటి కొమ్ములు ఇరిగిపోయిన కొమ్ములు ఉండకూడదు. వాటి పళ్ళు విరిగినవి కానీ లేకపోతే సందు పళ్ళు కానీ ఉండకూడదు. గమనించారు. అది తోక కూడా అది సరైన సైజులో ఖచ్చితమైనటువంటి వెంట్రుకలతో అది ఉండాలి. అంతేగాని కొన్ని తోకలు చూస్తూ ఉంటే మొండి తోకలు ఉంటాయి, వాటి వెంట్రుకలు ఉండవు. అలాంటివి తీసుకోకూడదు. అంతేకాకుండా ఇవ్వబడేటువంటి పశువు అది మొగదై ఉండాలని చెప్పాడు దేవుడు. ఆ పశువు మొగదిగా ఉండాలి, ఏడాది వయసులో ఉండాలి, ఏ విలక్షణం అనేది లేకుండా దానికి ఉండాలి. అది కుంటిది కానీ గుడ్డిది కానీ గూనిది కానీ చాలాసార్లు మనము రోడ్ల మీద గుంపులు వెళ్తూ ఉన్నప్పుడు చూస్తూ ఉంటాం. ఆవులు మందలు వెళ్తూ ఉంటాయి. వాటిల్లో
అన్ని కూడా విలక్షణాలతో ఉంటాయి. వాటన్ని దోలుకెళ్ళి గోశాలలో దాచిపెట్టి పాపం వాటిని మరి మేపుతా ఉంటారు. ఎందుకంటే ఏదో అలాంటి ఉండకూడదని వదిలేస్తూ ఉంటారు వారు. వాటిని చూసినప్పుడు చాలా జాలి కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే అవి 4 కాళ్ళకు బదులు 5 కాళ్ళు ఉంటాయి, 6 కాళ్ళు ఉంటాయి. ఒక్కోసారి దానికి నడువులో నుంచి కాలు ఉంటుంది, తల దగ్గర కొమ్ములు లేకుండా ఉంటాయి, లేకపోతే ముఖం అంతా కూడా మరి 2 భాగాలు అయిపోయినటువంటిగా ఉంటాయి. ఇలాంటివి అన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం రోడ్ల మీద. వాటిని మనుషులు ఇష్టపడక బయటకు తోలేస్తే దేవుని పేరిట వాటిని కొంతమంది జాగ్రత్తగా వాటిని మరి పోషిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అలాంటి లక్షణాలు అనేవి ఉండకూడదు. ఆ యొక్క పశువులు మరి అన్నీ కూడా మంచి లక్షణాలతో ఉండాలి. తోక సరిగా ఉండాలి, శరీరం అంతా కూడా జాగ్రత్తగా బాగా ఉండాలి. దాని యొక్క ఎముకలు కానీ, తుంటి కానీ, పక్కట ఎముకలు కానీ పొడుచుకొని బయటకు వచ్చినవి కానీ, లోపలికి వెళ్ళిపోయినవి కానీ ఉండకూడదు. దాని పళ్ళు సరిగా ఉండాలి, దాని యొక్క తల సరిగా ఉండాలి, విరిగిపోయిన కొమ్ములు ఉండకూడదు, నాలుక మరి సరిగా ఉండాలి. ఇవన్నీ కూడా వారు చూస్తారు. చివరికి అవన్నీ కూడా జాగ్రత్తగా చూసిన తర్వాత ఆ పశువుని ఎన్నుకోవటం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉంటే అది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండేదిగా ఉండాలి. కొన్ని పశువులు బాగా ఉంటాయి, ఎలాంటి విలక్షణాలు ఉండవు, కానీ అవి జబ్బు చేస్తూనే ఉంటాయి. కొన్నిటిని చూస్తూ ఉంటే ఊరక ముక్కమట్టి కారుతూ ఉంటుంది నీళ్లు, కొన్నిటిని చూస్తూ ఉంటే నోటమట్టి సొంగబడతా ఉంటుంది. ఆ పశువులు దేవునికి బలిగా ఇవ్వకూడదని దేవుడు చెప్తా వచ్చాడు. అలాంటివన్నీ కూడా మరి విలక్షణాలు కలిగినటువంటివి. కొన్ని గజ్జితో ఉంటాయి, కొన్ని దెబ్బలు తగిలి ఆ గాయాలతో ఉంటాయి. ఇవన్నీ కూడా దేవుడు మరి అంగీకరించేవి కాదనమాట. అయితే ఈ లక్షణాలన్నిటి కూడా మనం చూస్తున్నప్పుడు యేసు క్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఇదే పద్ధతిని మనం గమనిస్తూ ఉంటాం. ఆయన శరీరాన్ని చూసినప్పుడు ఆయన మొట్టమొదటిగా పురుషుడిగా ఉన్నాడు. రెండవది ఏ పాపము కూడా ఆయన చేసినటువంటి వాడు కాడు అని జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయనలో ఏ పాపము లేదు అని ఆయన విమర్శించేటువంటి వారు చెప్తారు. అంతేకాకుండా ఆయన నాలో పాపం ఉందని మీలో ఎవరైనా రూపించగలరా అని యోహాను సువార్తలో ఆయన ప్రశ్న వేస్తున్నారు ఆయన ఎదుటిన్నటువంటి వారిని. కాబట్టి ఆయన పాపము లేనటువంటి వాడు. రెండవది ఆయనకి ఎలాంటి విలక్షణాలు కూడా లేవు. కాలు కానీ, చెయ్యి కానీ, కన్ను కానీ, మరి వంకరగా ఉన్నటువంటిది కానీ ఏది కూడా ఆయన యొక్క శరీరంలో లేవు. ఆయన గురించి మనం చూస్తూ ఉంటే 10,000 మందిలో కూడా అతి సుందరుడు అని పలకబడతా వచ్చింది. 10,000 మందిలో అతి సుందరుడు. మనం ఇంకా గమనిస్తూ ఉంటే యెషయా గ్రంథం ముందు కూడా రాస్తూ ఉంటాడు కదా, ఆయన మరి సుందరుడైనటువంటి వాడు ఎలాగైపోయాడంటే కురూపిగా చేయబడ్డాడట. ఆయన సుందరమైనటువంటి వాడు కురూపిగా చేయబడ్డాడు. మానవులందరి చేత విసర్జించేటువంటి వాడుగా ఆయన చేయబడ్డాడు అని చెప్పి దేవుని యొక్క లేఖనాల్లో రాయబడతా ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 2వ వచనం, లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగాను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అంటే ఏంటి? ఆ రూపం అనేది సుందరమైన రూపం పోయిందంటే అర్థం ఏంటి? లేదు అంటే అదంతా కూడా కొట్టబడింది, గాయాలు చేయబడిన తర్వాత ఆ రూపాన్ని ఆయన కోల్పోయాడు. ఆయన స్వరూపం కలిగినటువంటి వాడు. ఆ స్వరూపం అనేది లేకుండా ఆయన అలాగ చేయబడ్డట్టుగా దేవుని వాక్యంలో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. కనుక ఆయన మరి చక్కటి వాడైనటువంటి వాడు, ఆయన యుక్త వయస్సులో ఉన్నటువంటి వాడు. అంతేకాకుండా ఆయనను మనం గమనించినప్పుడు ఆయనలో పాపము లేదు అని చెప్పబడతా ఉన్నది. అంతేకాకుండా ఆయన మరి మానవుల కొరకు బలిగా అర్పించడానికి ఆయనకు ఆయన అప్పగించుకున్నాడు, తనకు తానుగా అప్పగించుకోవాలి. ఎందుకని బైబిల్లో మనం గమనిస్తూ ఉంటే ఈ యొక్క 32 రోజులు కూడా మనం చెప్పుకున్నటువంటి విషయాలు మనం చూస్తే ప్రభువారు తనకు తానుగా ఆయన అర్పించుకొనను అని చూస్తున్నాం.
ఆయన ఎవరు కూడా బలవంతం చేసిన వారు కాదు. ఆయన ఎవరు కూడా లాక్కొచ్చిన వారు కాదు. ఆయన మనం చూస్తూ ఉన్నప్పుడు నా ప్రాణం పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి దాన్ని తీసుకోవటానికి నాకు అధికారము కలదని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభువారు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ఆయన తన ప్రాణాన్ని స్వయంగా పెట్టాడు. ఆయనే తన ప్రాణాన్ని ఎవరు కూడా లాక్కోలేదు. చాలాసార్లు ఈ యొక్క బలి అర్పించేటువంటి వాటిని మనం చూస్తున్నప్పుడు ఆ పశువులు ఏం చేస్తారు, తాడు కట్టి లాక్కుపోతా ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు మరి హెబ్రీ పత్రికలో జ్ఞాపకం చేసినట్లుగా తనకు తానుగా తన స్వరక్తాన్ని తీసుకొని ఆయన మరి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రవేశించను అని మనకు రాయబడతా వచ్చు. తన స్వరక్తాన్ని తానే తీసుకొని పరిశుద్ధమైనటువంటి అతి పరిశుద్ధమైనటువంటి ఆ ప్రదేశంలోనికి ఆయన ప్రవేశించాడట. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. గమనించారా? ఆయన ఒక్కసారి తన స్వరక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలములో ప్రవేశించను అని మనకు రాయబడతా వచ్చు. తన స్వరక్తాన్ని తీసుకొని లోపలికి వెళ్తున్నాడని దాని అర్థం ఏంటి? ఆయన తన ఇష్టం వచ్చినట్లుగా చేస్తున్నాడని, ఆయన మరి హృదయపూర్వకంగా దాన్ని చేస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని తన స్వరక్తాన్ని తీసుకొని ఆయనే లోపలికి వెళ్ళాడంటే మరి దాని అర్థము ఎవరి యొక్క ప్రలోభము కానీ బలవంతము కానీ లేదు అని అర్థం చేసుకోవాలి. మరి మేకలను గొర్రెలను బలిస్తున్నప్పుడు వాటిని బలవంతంగా లాక్కొని వెళ్తుంటారు. కానీ ప్రభువారైతే తన ప్రాణం పెట్టడానికి ఆయనకు అధికారం ఉన్నదని చెప్పారు. ఆ ప్రాణాన్ని ఇవ్వటానికి మరి ఆయన ముందుకి తనకు తానుగానే వచ్చాడు. అందుకొరకే లోక పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన లోకంలోకి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 29లో. కాబట్టి లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని యొక్క గొర్రె పిల్లగా ఆయన లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే మానవుల యొక్క పాప విమోచన కొరకై ఆయన ఈ లోకంలోనికి వచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాము. ఆయన పాపముని పరిహరించడానికి వచ్చాడు కనుక ఆ పరిహరించడానికి వచ్చేటువంటి ఆ పశువు ఏడాది పశువుగా అంటే యుక్త వయస్సులో ఉన్నటువంటి పశువుగా ఉన్నటువంటి వాడుగా యుక్త వయస్సులో ఆయన 33.5 సంవత్సరాల వయసులో ఆయన బలిగా అర్పించబడ్డాడు. 33.5 సంవత్సరాలు నడికారు అంటారు. నడికారు అంటే 30 నుంచి 35 సంవత్సరాలు అది నడికారని పిలువబడుతుంది. ఆ యొక్క వయస్సులో ఆయన దేవునికి బలిగా అర్పించుకున్నాడు. ఆ వయస్సులో ఆయన మరి ఏ పాపం అనేది ఎరగకుండా, ఏ పాపము ఆయన జీవితంలో లేకుండా ఆయన దేవునికి శుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క బలి పశువుగా దేవునికి ఆయన అర్పించుకున్నట్టుగా మనము ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఆయన బలి పశువుగా చేయబడ్డాడు. అయితే ఈ బలి పశువుని ఏం చేస్తారయ్యా అంటే ఆ పశువుని తీసుకొని వచ్చిన తర్వాత దానిని మీద చేతులుంచుతారు. దాని మీద చేతులుంచి వారు ఏం చేస్తారంటే వారి యొక్క పాపములను ఒప్పుకుంటారు. లేవికాండము 4వ అధ్యాయంలో మొదటి నుంచి చూద్దాం. చూడండి. మరియు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటు చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల ఎట్లనగా ప్రజలు అపరాధులగునట్లు అభిషక్తుడైన యాజకుడు పాపము చేసిన ఎడల తాను చేసిన పాపమునకై నిర్దోషమైన కోడిదూడను యెహోవాకు పాప పరిహారార్థ బలిగా అర్పించవలెను. అతడు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు
యెహోవా సన్నిధిని ఆ కోడెని తీసుకొని రావాలని వచ్చిన తర్వాత ఆ కోడె తల మీద చెయ్యి ఉంచి యెహోవా సన్నిధిని దానిని వధించవలెను అని జ్ఞాపకం. ఆ పశువుని తీసుకొని వచ్చినాక ఏం చేయాలంట? ఆ పశువు మీద తల మీద చేతులుంచాలి. చేతులుంచి వారు చేసిన పాపము ఆయన మీద మోపుతారు, ఆ పశువు మీద మోపుతారు. అలాగా ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ కల్వరి శిలువ దగ్గరకు తీసుకొని పోబోయే ముందుగా దేవాలయం దగ్గరకు తీసుకురాబడి ప్రత్యక్షపు గుడారం దగ్గరకు తేవాలి. కాబట్టి అధికార మందిరం దగ్గరికి ఆయన తీసుకుని వచ్చారు. అధికార మందిరం దగ్గర తీసుకుని వచ్చిన తర్వాత ఆయన మీద వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా మోపారు. వారు ఆయనను మరి పాపిగా చేశారు. అప్పుడు ఏం చేశారట? అభిషక్తుడుగా ఉన్నటువంటి యాజకుడు ఏం చేయాలట? ఆ కోడెను వధించాలి అని చెప్తున్నాడు. అయితే ఆ కోడెను వధించడానికి ఏం చేయాలంట? అది వధించేటప్పుడు దానికి చేదునివ్వాలి, దానికి చేదునివ్వాలి. అందుకనే యేసు ప్రభు వారు సెలవులో ఉన్నప్పుడు ఆయనకి ఏమిచ్చారు? చేదు చిరకనిచ్చాడు. ఆయన దాదాపుగా 6 గంటల సమయము ఎండలో వేలాడుతున్నటువంటి సమయాల్లో దాహముగా ఉందన్నాడు. అది విన్నటువంటి వారు పరిగెత్తుకొని పోయి ఒక స్పంజిని తీసుకొని ఆ బల్యానికి గుచ్చి దానిని ఒక చేదులో ముంచి ఆ చేదును ఆయన నోటికి త్రాగనిచ్చారు. కానీ అది ఆయన పుచ్చుకోకని త్రాగలేదు అని రాయబడింది. ఆయన నోటికి అందించారు, ఆయన తాగలేదు. ఎందుకంటే ఈ యొక్క మరి పశువులను వధించేటప్పుడు ఏం చేస్తారంటే దానికి కొంచెం మత్తు కలిగేట్టుగా చేస్తారు. ఆ చేదుని పెడతారు. చేదుని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ చేదు తిన్న తర్వాత దానికి ఆ యొక్క ఆ భాగాలన్నీ కూడా సరిగా పనిచేయకుండా పోతాయి. పూర్వకాలాల్లో కూడా ఆపరేషన్ చేయటానికి ఆ యొక్క సదుపాయాలు సరిగా ఉండేవి కాదు కదా. అప్పట్లో ఏం చేసేవారంటే బాగా చేదును తీసుకొచ్చి వాళ్ళకి తాగిచ్చేవాళ్ళు. ఆ చేదు తాగినాక వికారంలో ఉన్నప్పుడు వాళ్ళ శరీరం మీద ఏం జరుగుతుందో తెలిసేది కాదు. అలాగ పండుకోబెట్టి ఆ పేషెంట్ని ఆ చేదు తాగిన తర్వాత గబగబా ఆ కత్తితో కోసి ఆపరేషన్ చేసి వాళ్ళు సరిచేసేవాళ్ళట. ఎందుకంటే అప్పట్లో ఇంకా ఎనస్థీషియా రాలేదు, మత్తు రాలేదు వాళ్ళకి ఇవ్వటానికి. కనుక ఆ దినాల్లో ఆ చేదునిచ్చి వాళ్ళకి ఆపరేషన్ చేసినట్లుగా మరి ఆ యొక్క పుస్తకాల్లో కూడా మనం గమనించవచ్చు. ఆ తర్వాత ఆ చేదుని ఇవ్వటం ద్వారా ఆ కలిగేటువంటి బాధను నివారణ చేయడానికి ఇస్తారు. అయితే యేసు ప్రభు వారు ఆయన యొక్క సిలువలో వేలాడుతూ బాధను అనుభవిస్తూ ఆయన దాహం కొన్నప్పుడట వారు పరిగెత్తుకొని పోయి ఆ చేదును ముంచి ఆయన నోటికి అందించారు. కానీ ఆయన దానిని మరి త్రాగలేదు అని రాయబడతా వచ్చింది. ఆ చేదునిచ్చారు ఆయనకి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ పశువుని తీసుకొని వెళ్ళి దాని రక్తాన్ని చిందిస్తారు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క శరీరం మీద ఉన్నటువంటి అనేక గాయాల్లో నుంచి రక్తం అనేది చిందించబడింది. ఆ రక్తమంతా కూడా ఇందాక నేను చెప్పుకున్నట్టుగా గబాద కదా, ఆ స్థలమంతా కూడా ఆయన రక్తము చిందిపోయింది. ఆ యొక్క గుడారము యొక్క వాకిలి దగ్గర దాని రక్తము చిందించాలి. గబాద అని చెప్పినటువంటి ఆ స్థలములో ఆ రక్తము చిందించబడింది. ఆ యొక్క దాని కాళ్ళు ఎముకలను విరక్కొట్టకూడదట. బలిగా అర్పించేటువంటి ఆ పశువు యొక్క కాళ్ళను విరక్కొట్టకూడదు. అందుకనే యేసుక్రీస్తు వారిని కూడా మరి చనిపోయాడా లేదా అని చూడడానికి వచ్చి ఆ దొంగలు చనిపోకుండా ఉండటం ద్వారా వారి కాళ్ళు విరక్కొట్టిన తర్వాత ప్రభువును మరి ఆయన కదలకుండా ఉండటాన్ని చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అందుకనే బైబిల్లో రాయబడతా ఉంది, ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనా విరవబడలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే బలి అర్పించినప్పుడు పశువుకి ఎలాగైతే చేస్తారో అదే మాదిరిగా యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో చేయటం మనం చూస్తున్నాం. ఆయన మరి యుక్త వయస్సులో ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనలో పాపం అనేది లేకుండా ఉంది. ఆయనకు చేదునిచ్చారు. ఆయన మీద తల మీద చేతులుంచి
అందరూ కూడా పాపాలు ఆయన మీద మోపారు. అనేకమైన అబద్ధ సాక్షులు వచ్చి వారి పాపములు, ఆ నెపములన్నీ కూడా ఆయన మీద మోపారు. చూసారా, ఆ నెపాలన్నీ ఆయన మీద మోపారు. ఆ తర్వాత ఆయనకు చేదునిచ్చారు, ఆయన యొక్క కాళ్ళను విరగొట్టాలని చూశారు. కానీ లేఖనములు నెరవేరినట్లుగా ఆయన ఎముకలలో ఒక్క ఎముకైనను విలువబడలేదు. ఆ యొక్క పశువు యొక్క కాళ్ళను, ఎముకలను విరగొట్టకూడదు కనుక ఆయన కాళ్ళను విరగొట్టలేదు. ఆ తర్వాత ఆయన మరి 4 కాళ్ళు కూడా కట్టి, ఆ పశువుకి 4 కాళ్ళు కట్టి వేస్తారు. కట్టిన తర్వాత దాన్ని వేలాడి వేస్తారు. అదే ప్రకారము యేసుక్రీస్తు వారు కూడా ఆ కలువరి శిలువలో అడ్డుగా నిలువుగా ఉన్నటువంటి 2 కర్రల మధ్యలో ఆ 2 చేతులను 2 కాళ్ళను మరి ఆ శిలువకు మేకులతో కొట్టి వాటిని కట్టివేసినట్టు చేశారు. అలాగ ఆయన బంధించి ఆ యొక్క కర్ర మీద, అంటే బలిపీఠం మీద పెడతారు. అదే ప్రకారము యేసుక్రీస్తు వారిని ఆ యొక్క శిలువ అనేటువంటి బలిపీఠం మీద ఆ 2 చేతుల్లో 2 మేకులు, 2 కాళ్ళల్లో 1 మేకు కలిపి కొట్టి ఆయన యొక్క కాళ్ళు చేతులు మరి విడిగా ఉండకుండా వాటిని బంధించేశారు. వాటిని బంధించి ఆ యొక్క బలి పీఠం మీద ఆయన యొక్క శరీరం అంతా కూడా ఎండలో కాలిపోయింది. ఇక్కడ దేవుడు ఆ యొక్క లేవి కాండంలో చెప్పినటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆ యొక్క పశువు యొక్క మరి కొవ్వు, అంతరేంద్రియాలు అంతా తీసుకెళ్ళి ఏం చేశారు, గవని వెలుపల ఆ యొక్క బూడిద, పవిత్రమైన బూడిద పడవేసేటువంటి ఆ స్థలములో ఆయనను, ఆ పశువును దహించేయాలని చెప్పారు కట్టెల మీద. అదే ప్రకారము పాలానికి వెలుపల యేసుక్రీస్తు వారిని ఆ నిలువు కర్ర, అడ్డకర్రగా ఉన్నటువంటి ఆ శిలువ మీద ఆయనను వేలాడవేసి ఆ ఎండలో మాడిపోయేటట్లుగా, ఆయన శరీరంలో ఉన్నటువంటి ఆ కొవ్వంతా కూడా మరి కరిగిపోయేటట్లుగా, ఆయన శరీరం అంతా కూడా గాయాలు చేయబడినటువంటిది, ఆయన రక్తమంతా కూడా కార్చివేశాడు. ఆ బలి పశువు యొక్క రక్తము కార్చివేయబడాలి. అలాగే ప్రభు వారి యొక్క రక్తం అంతా కూడా కార్చివేశాడు. చివరికి మిగిలినటువంటి ఆ రక్తము, నీరు బయటకు వచ్చేటట్లుగా బల్లెముతో ఆయన ప్రక్కలో పొడవటం మనం గమనిస్తున్నాం. ఆ బల్లెముతో ప్రక్కలో పొడిచి ఆయన రక్తం అంతా కూడా కారేట్లుగా చేయబడింది. అలాగున మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన నిజమైనటువంటి బలి పశువుగా ఆయన మన కొరకు బలిగా అర్పించబడ్డారు. లేవి కాండంలో రాసినట్లుగా యూదులైనటువంటి వారు, ఇశ్రాయేలైనటువంటి వారు ఏ ప్రకారమైతే ఆ బలియాగాన్ని జరిగిస్తారో అదే ప్రకారముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా బలిగా అర్పించబడ్డాడు. ఆయన త్యాగం చేశాడు. ఆయన తన జీవితాన్ని మన కొరకు అర్పించి ఆయన మన నిమిత్తమై ఆయన చనిపోయినట్లుగా మన జీవితాలకు కావాల్సినటువంటి ఆ రక్షణ అనుగ్రహించినట్లుగా మన దేవుని యొక్క మాటల్లో మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఎబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 26 నుంచి 29 అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనగా బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. అలాగున క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతుంటున్నాడు కదా, యుగ సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన అని చెప్తున్నాడు. యుగ సమాప్తి యందు తనను తాను బలిగా అర్పించుకుంట వలన పాప నివారణ చేయటానికి
ఒక్కసారి ఆయన ప్రత్యక్షమయ్యాడు అని చెప్తున్నాడు. అంతేకాకుండా 29 వచ్చిన ఏమంటాడు ఆయన, అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా ఆయన ప్రత్యక్షము కాబోతూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఆ బలి పశువుని ఎలాగైతే బలిగా అర్పిస్తారు, ఆ పశువును తీసుకొని వచ్చి దాన్ని ముందుగా దాని మీద చేతులుంచి వారి పాపాలు దాని మీద ఒప్పుకొని దాని యొక్క శరీరాన్ని గాయం చేసి ఆ రక్తమంతా కూడా కార్చి దానికి చేదును వినిపించి ఆ చేదు తిన్న తర్వాత దాని ఎముకలు విరవబడకుండా అలాగే దేవునికి వారు బలిగా అర్పిస్తారు. అదే ప్రకారము మన ప్రభు యేసుక్రీస్తు వారు కూడా యుక్త వయస్సులో ఆయన మన కొరకు చనిపోయిను. పౌలు గారు అంటూ రోమిలకు రాసిన పత్రికలో అంటున్నారు కదా, పాపులైన మన నిమిత్తము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యుక్త వయస్సులో ఆయన బలిగా అర్పించుకున్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనం పాపులంగా ఉండగా మన పాపాన్ని పరిహరించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చేటువంటి ఆయన ఏం చేశాడట, మన నిమిత్తము యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. 5వ అధ్యాయము 6వ వచనం రోమపత్రికలో. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము భక్తిహీనంగా ఉండగానే మన పాపములు ఆయన మీద మోపి, మన అపరాధాలు ఆయన మీద మోపి, ఆయన మన నిమిత్తము బలి పశువుగా చేసుకొని ఆ యొక్క 10,000 మందిలో అతి సుందరుడుగా ఉన్నటువంటి వాడు, అనేకమైనటువంటి ఆ యొక్క సులక్షణాలు కలిగినటువంటి వాడు, మహిమతో నింపబడినటువంటి వాడు, ఏ అంగవైకల్యము లేకుండా పాపం అనేది లేకుండా యుక్త వయస్సులో ఆయన మన కొరకు చనిపోయేను అని జ్ఞాపకం చేస్తున్నాం. మన బలి పశువుగా ఈ లోకానికి వచ్చి మన నిమిత్తము బలిదానం చేసినటువంటి ఆ ప్రభువుని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రభువుని మనం స్తుతించాలి. తనకు తానుగా ఆయనే తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు కనుక ఆ ప్రభువుని మహింపరుస్తూ మన జీవితాల్లో ఆయన్ని స్తుతించి ఆయన నామాన్ని గణపరిచి ఆయన సన్నిధిలో మనం ముందుకు సాగుదాం. అలాంటి కృపా దేవుడు మనకు అనుగ్రహించి ఆయన వచ్చే వరకు ఆయన మన కొరకు చేసినటువంటి ఆ త్యాగము మరువలేనటువంటి కాక దాన్ని మరి ఆయన పొందిన శ్రమలు, ఆయన పొందినటువంటి వేదన, ఆయన పొందిన మరణము మనం స్మరించుకొని ప్రభువుని మహింపరుద్దాం, ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మా స్వరూపుడా నీకు వందనాలు దేవా, మా కొరకు నాయన మీరు యుక్త కాలమందు ఈ యొక్క శరీరాన్ని, రక్తాన్ని, ప్రాణాన్ని ప్రయోజనముగా మా నిమిత్తమై ప్రభా మీరు దారపోసి మా కొరకు మీరు బలిపశువుగా చనిపోయి మీ యొక్క సన్నిధిలో ప్రభా మా పాపములను పరిహరించేందుకు నీకు వందనాలు. యేసయ్యా, ఇదిగో ఈ దినము బలి పశువును ఎలాగైతే చేయబడుతుందో ఆ విధంగా దేవా నీవు మా కొరకు చేయబడిన వాడవై మా నిమిత్తమై తండ్రి నిన్ను నీకు దేవా అదిగో నాయన బలిగా అర్పించుకున్నావు. నీకు వందనాలు. మీరు చేసిన త్యాగం వల్ల మాకు విమోచన కలిగింది. మీరు చేసిన ఆ యొక్క యాగం వల్ల మా జీవితానికి మేలు, ఆశీర్వాదం దేవా పరలోకము ప్రాప్తినిచ్చావు. దేవా నీకు వందనాలు. ఇదనం తండ్రిదిగో నాయన నీ యొక్క బలి ద్వారా తండ్రి ఎందరైతే దేవా మరి పాపములు ఒప్పుకుంటున్నారో వారందరి జీవితాల్లో ప్రభా నీ యొక్క ఆశీర్వాదాలతో నింపమని, నడిపించమని ఆయన మీ మీద మోపబడిన పాపములన్నింటిలో మా పాపములు కూడా ఉన్నందున మమ్మల్ని క్షమించి నీ కృప చేత నింపి మీరు కార్చిన రక్తముతో ప్రభా మమ్మల్ని శుద్ధులుగా చేసి నీ బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని, మేలు ఆశీర్వాదాలు అనుగ్రహించి నిరంతరం ప్రభా నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నీ కొరకు జీవించే భాగ్యాన్ని మాకు దయచేయమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, తన కుమారుడు పరిశుద్ధుడు ప్రభు అయిన
యేసుక్రీస్తు వారి యొక్క కృప కాపుదల, పరిశుద్ధాత్మక నిండిన సహవాసము నడిపింపు ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడుగా ఉండి ఆయన చేసిన త్యాగము ద్వారా మన జీవితాలకు కావలసిన సంపూర్ణమైన విడుదల, విమోచన కలిగించి నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి బలపరిచి నడిపించును గాక.